నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరం 2024కు స్వాగతం. దేశంలో సార్వత్రిక ఎన్నికల మూడో దశల నామినేషన్ పర్వం ముగిసింది. నాలుగో దశలో ఎన్నికలు జరిగే తెలంగాణలో జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా పెద్ద సంఖ్యలో స్వతంత్రులు కూడా నామినేషన్లు వేస్తున్నారు. మొదటి 5 రోజుల్లోనే 360కు పైగా నామినేషన్లు వచ్చాయి. మరోవైపు రైతు కేంద్రంగా రాష్ట్రంలో పార్టీలు పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అమిత్ షా 25న తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు వస్తారు. ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకు వచ్చింది. ఆ వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడో దశలో ఎన్నికలు జరిగే ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఈ రోజు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ రోజు కూడా 3 బీజేపీ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. మొదట రాజస్థాన్లోని సవాయ్ మాధ్పూర్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్లనున్న ప్రధాని జాంజీర్ గేర్ చంపా, మహాసముంద్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సవాయ్ మాధ్పూర్లో ప్రధాని మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. विपक्ष కూటమిపై విమర్శలు సంధించారు. हर तरफ यही गूंज है, फिर एक बार, फिर एक बार, फिर एक बार। साथियों, हमारे राजस्थान ने सदियों से सीमा पर खड़े मजबूत प्रहरी की तरह देश की रक्षा की है। राजस्थान ये बखूबी जानता है कि सुरक्षित राष्ट्र और स्थायी सरकार ये कितनी जरूरी होती है। కాంగ్రెస్ రాజకుటుంబమే ఢిల్లీలో కాంగ్రెస్కు ఓటు వేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఎక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం ఉంటుందో అక్కడే ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విచిత్రమన్నారు. ఆఖరికి రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు ఇంటింటికి వెళ్లి తమ పార్టీకి ఓటు వేయొద్దని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ఆందోళన కలిగిస్తోందని ప్రధాని అన్నారు. एकता ही राजस्थान की सबसे बड़ी पूंजी है। याद रखिएगा, जब जब हम बटे हैं तब तब देश के दुश्मनों ने फायदा उठाया है। अब भी राजस्थान को बांटने की, यहां के लोगों को बांटने की पूरी कोशिशें हो रही हैं। इससे राजस्थान को सावधान रहने की जरूरत है। తెలంగాణ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 3 చోట్ల సభల్లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నం అయిందన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు జీవోలకే పరిమితమైందని ఆరోపించారు. 6 గ్యారంటీల్లో 5ంటిని ఇప్పటికే అమలు చేశామని, త్వరలోనే రైతు రుణమాఫీ ఉంటుందని స్పష్టం చేశారు. బోధన్ చక్కెర కర్మాగారాన్ని సెప్టెంబర్ 17లోగా తెరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిత్రులారా, నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా. వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు
దాని మీద కార్యక్రమం చేపట్టినరు. రైతులందరం కలవడం జరిగింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు జోరు అందుకుంది. నామినేషన్ల దాఖలకు గడువు మరో 2 రోజులే ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు 17 లోక్సభ స్థానాల్లో 360 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నిన్న ఒక్కరోజే 166 నామినేషన్లు వచ్చాయి. వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ తరపున సుధీర్ కుమార్, కాంగ్రెస్ తరపున కడియం కావ్య, మల్కాజ్గిరి స్థానానికి కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి, కరీంనగర్లో రాజేందర్రావు నామినేషన్లు వేశారు. వీరితో పాటు పలు చిన్న చితకా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాది మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. అది వాళ్ళ విద్య కానీ, ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే. చేవేళ్లలో బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్లు వేశారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీనే మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని, చేవేళ్లలో కూడా కొండా విశ్వేశ్వర్రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. फ्रेंड्स, आज हम सब के लिए बहुत खुशी की बात है कि मेरे मित्र, मेरे भाई गारू ने आज चेवेल्ला से अपना नामांकन पत्र भरा है. ये चुनाव देश का भाग्य बदलने वाला चुनाव है. इस चुनाव में देश तय करेगा कि प्रधानमंत्री नरेंद्र मोदी, जिन्होंने देश को एक विश्वास दिलाया है कि देश एक विकसित भारत 2047 तक बनेगा, विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी उनके तीसरे टर्म में बन जाएगी. మహబూబాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మహబూబాబాద్ పట్టణంలోని బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ మహబూబాబాద్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. प्रोफेसर सीताराम नायक जी को बीजेपी कैंडिडेट बनाया है और आज पूरा देश में भारतीय जनता पार्टी का लहर दौड़ रहा है और तेलंगाना में भी भारतीय जनता पार्टी की लहर देख रहा हूं. हमारे वहां में कांग्रेस का एक भी एमपी एमएलए सीट मिलने वाला नहीं है. हमारे यहाँ महिलाएं हैं, महिलाओं को मैं कहना चाहता हूं, महबूबाबाद में एक भी महिला का वोट कांग्रेस पार्टी और दूसरा को नहीं जाना चाहिए, क्योंकि महिला सशक्तिकरण के लिए नरेंद्र मोदी जी जो किया है. దేశంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని, ఆ స్థాయికి సరితూగే నాయకుడు విపక్షంలో కనిపించడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను పోటీ చేస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జీప్ యాత్రలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి ప్రధానిగా మోదీని గెలిపించుకుందామని ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు దోచుకుంటే 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేయడం వృధా అని పేర్కొన్నారు. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో, ఈ దేశంలో ఏ పార్టీ పరిపాలించాలో నిర్ణయించేటువంటి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి ప్రధానమంత్రి గారిని వారి నియమించడం కోసం జరిగేటువంటి ఎన్నికలు. కాబట్టి మనందరినీ కోరుతా ఉన్నాం, ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో చూస్తే నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. నరేంద్ర మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు 270 సీట్లు వచ్చాయి, రెండోసారి గెలిచినప్పుడు 302 సీట్లు వచ్చాయి. ఈసారి మరి 400 సీట్లు పైగా దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఈరోజు స్పందిస్తా ఉన్నారు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా,
ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. రాష్ట్రంలో రైతు కేంద్రంగా రాజకీయం కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబుతుంటే అప్పటిలోగా చేయకపోతే రేవంత్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సవాల్ విసురుతోంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమై మీడియాతో మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే వారి పట్ల భస్మాసుర హస్తంగా మారతాయన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2,500 రూపాయల సహాయం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ ను ఓడించాలని కోరారు. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, తీసుకోలే. నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతా అన్నావు, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్దత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. గురువారం రాష్ట్రానికి రానున్న అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించినట్లు జహీరాబాద్లో కాకుండా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. గురువారం ఉదయం 11 గంటలకు బీజేపీ బహిరంగ సభ ఉంటుందని మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పారు. అమిత్ షా సభకు ప్రజలు, బీజేపీ శ్రేణులు భారీగా తరలి రావాలని కోరారు. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పేరుగాంచిన పెద్దలు, భారత హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు ఎన్నికల సభకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరొక ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాదిక్ గారు కూడా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల సమరాంగానికి, సమరశంఖాన్ని పూరించడానికి గౌరవనీయులు అమిత్ షా గారు సిద్దిపేట పట్టణానికి వస్తా ఉన్నారు. దేశంలో ప్రస్తుతం స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండటం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సరిహద్దులను రక్షించేలా, అవసరమైతే పాతాళంలో ఉన్న వెతికి శత్రువులను అంతం చేసే ప్రభుత్వం ఉండాలన్నారు. రైతులు, మహిళలు, పేదలు, దళితులు, వెనుకబడిన కులాలను సమృద్ధి వైపు తీసుకెళ్లేలా, యువత కళలను తెలుసుకుని విధానాలను రూపొందించేలా దేశంలో భవిష్యత్తుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు నిర్మించే ప్రభుత్వం కావాల్సింది ఉందన్నారు. ఇవన్నీ బీజేపీయే చేయగలుగుతుందని, తమ 10 ఏళ్ల ట్రాక్ రికార్డే సాక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. కొంతమంది ఇక్కడికి ఓట్లడగడానికి వస్తారు కదా, వచ్చేవాళ్లను అడగండి, ఇంత పెద్ద దేశాన్ని ఎవరికి అప్పగిస్తారని వారి పేరు చెప్పమనండి. వాళ్ళొక పేరు చెప్పగలరా? ఏదైనా పేరు చెప్పగలరా? మీరు ఇలా ఎవరికైతే పేరు లేదో, గుర్తింపే లేదో, అలాగే పాత రికార్డు కూడా లేదో, వారికి మీరు ఇంత పెద్ద దేశాన్ని అప్పగించేస్తారా? మీరు గన్న కలలను వారిపై నమ్మకంతో వదిలేస్తారా? మీ పిల్లల యొక్క భవిష్యత్తును వారికి అప్పగిస్తారా మిత్రులారా? నేను మోడీని, మీకు తెలుసు కదా, తెలుసు కదా. 23 ఏళ్లైపోయింది. 13 ఏళ్లు గుజరాతులో కూడా ఈ డుంగర్పూర్, బౌన్స్వాడా ప్రజలు నన్ను దగ్గర్నుండి చూశారు. ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు. మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి. నమస్కారం.